కౌరవ పరిపాలన, ధృతరాష్ట్రుడి పరిపాలన, గుడ్డుండిన పరిపాలన. ఈ 4 ఏళ్ల కాలంలో ఈ కేసీఆర్ మరో ధృతరాష్ట్రుడు కళ్ళు ఉండి చూడలేని పరిపాలన చేసిండు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉన్నాను. మహాభారతంలో శిశుపాలుడు ఏమైండు? 100 తప్పులు చేసిన శిశుపాలుడు శ్రీకృష్ణుడు చక్రంలో కథమైండు. కేసీఆర్ మరో శిశుపాలుడివి. ఈ తెలంగాణలో మరో శిశుపాలుడివి నువ్వు. 100 అబద్ధాలు ఆడిన కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు 2019లో. సోదరులారా, కార్యకర్తలారా, ఈ వేదిక ద్వారా నేను నియోజకవర్గ అభ్యర్థులకు మా ప్రజలందరూ తెలియజేస్తున్నా. జగ్గారెడ్డి మాట అంటే మాట చెప్తే నిలబెట్టుకుంటాడు. నమ్మకం ఉన్నదా లేదు? నమ్మకం ఉన్నదా? ఒకే మాట చెప్తున్న వేదిక ద్వారా గెలిచిన నేను కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన 6 నెలల లోపల సంగారెడ్డిలో దాదాపు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సదాశివపేట మండలము, సదాశివపేట పట్టణము, కొల్లాపూర్ మండలము, సంకంది మండలము, సంగారెడ్డి మండలము, సంగారెడ్డి మున్సిపాలిటీ, 2 మున్సిపాలిటీలు, 4 మండలాలు. ఈ వేదిక ద్వారా నేను హామీస్తున్నా, గెలిచిన 6 నెలల లోపల ప్రతి పేదవాడికి ఇంట్లో ఉన్న 2 అన్నమ్మలుంటే 2, ముగ్గురుంటే 3, ఆడపడుచులుంటే ఆడపడుచులు, పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి 40,000 ప్లాట్లు ఐఐటి చర్యాల కాడ ఇప్పిస్తారు. 40,000 ప్లాట్లు నియోజకవర్గంలో ఇప్పిస్తా. గెలిచినంగా ప్రతి ఇంటికి వస్తా, స్వయంగా నేనే వంచిస్తా. నా మాట మీద నమ్మకం ఉన్నదా? అయితే గుర్తుండి 1,00,000 ఓట్లు ప్రజలకు చెప్పండి. జగ్గారెడ్డి మాట అంటే మాటే అని చెప్పండి. సోదరులారా, కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.